గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డిస్ట్రిబ్యూటర్‌గా అంటే ప్రొడ్యూసర్‌గానే బావుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్‌గా మనకి సినిమా తెలియకుండా ఏదో ఒక సినిమా టీజరు, ఫస్ట్ లుక్, ఆ హీరో మీద ఉండే నమ్మకం, డైరెక్టర్ మీద ఉండే నమ్మకంతో ఎళ్ళిపోతాం. ఇక్కడ ఒక కథ విని, ఈ కథని సినిమాగా ఎలాగుంటదని మనం ఊహించుకొని ఎళ్ళే ప్రాసెసే నాకు బాగా నచ్చింది. హ్మ్. డెఫినిట్‌గా డిస్ట్రిబ్యూటర్ కంటే సినిమా తీయటంలోనే ఎంజాయ్ అయింది. అంటే మీ గత సినిమాలో ఎప్పుడన్నా హ్మ్. జరిగిందా? అంటే అనుకున్న బడ్జెట్‌లో తీయటం గాని, 5 రోజుల ముందు అనుకున్న హ్మ్. వర్కింగ్ డేస్ కంటే 5 రోజుల ముందు హ్మ్. ఫినిష్ చేయటం 'కేరామ్'. టామ్ జరగం గూడా. ఆ! మేము అనుకున్న డేస్ కన్నా అది గూడా 49 డేస్‌లోనో, 50 డేస్‌లోనో ఓకే. అంటే కొన్ని కథలు పేపర్ మీద ఉన్నప్పుడు ఎక్కువ డేస్ పడతాయి. దానికి ప్రిపేర్ అయ్యి దిగాలి. అన్ని సినిమాలు అలా అవ్వవు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి మనం అనుకున్న డేస్ ఆ! అన్ని సినిమాలు అలా జరగవన్నారు. ప్రతి సినిమా నిజంగా అన్ని సినిమాలు అలా జరగవు. ఆ! నిజంగా వర్కింగ్ డేస్ అనుకున్న హ్మ్. వర్కింగ్ డేస్ ప్రకారం, అనుకున్న బడ్జెట్ హ్మ్. ప్రకారం తీసే సినిమాలు చాలా తక్కువ. అవును. అసలు మీకెలా అంటే మీరు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తారా? ఎలా సాధ్యం? డెఫినిట్‌గా నేను డైలీ షూట్‌కెళ్తాను, చూసుకుంటాను. అంటే మనం తీసినయన్నీ డిఫరెంట్ సినిమాలేం గాదు గదా! ఇప్పుడు 'భైరవకోన' ఉంది. అదొకటి సెట్లు, సీజీ ఉంది కాబట్టి దానికి కొంచెం టైము, బడ్జెట్టు అది ముందే అనుకుందే. 'మజాకా' అనుకున్న బడ్జెట్‌లోనే అయింది. ఒక 10% అనేది ప్రతి సినిమాకి కామన్. హ్మ్. అది ప్రిపేర్ అయితేనే సినిమా తీయాలి. ఓకే. అంటే 'కేరాంప్' హ్మ్. ఎలాంటి కథ అసలు? 'కే ర్యాంప్' 'కే' అంటే కుమార్ ర్యాంప్. ఈ పండక్కి ఫ్యామిలీలంతా వచ్చి నవ్వుకొనెళ్ళే సినిమా. ఒక చిల్లర గై అంటే బాగా డబ్బుండి, ఈ డబ్బులో పబ్‌కెళ్తే ఏముంటది, ఒక అదేదో అంటారు గదా! మాస్ బార్‌కెళ్తే ఏంటి, కల్లు కాంపౌండ్‌కెళ్ళి మందేస్తే ఏంటి, హ్మ్. బెంజ్ కార్‌ని తీసుకెళ్ళి మీరు టీజర్‌లో చూసినా ఉంటది. ఇవి మాస్ రోడ్‌ల్లో వీటిల్లో తిప్పుతా ఉంటాడు. అలా ఉండే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పడితే కేరళ ఎళ్లి, ఆ అమ్మాయి వాళ్ళు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేసాడు, లవ్ స్టార్ట్ అయినాక ఏంటని దాన్ని హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో చెప్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేసారు. ఏంటి అసలు టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? అంటే 'కేరాంప్' అనేది ఒక ఇంగ్లీష్ టైటిలు. హ్మ్. 'కే' అంటే కొంచెం ఒక బయట హ్మ్. వినటానికి ఒక హ్మ్. బూతు పదం అని గూడా అంటున్నారు. హ్మ్. ఇది నిజమేనా? అసలు టైటిల్ ఎందుకు పెట్టారసలు? హీరో పేరు 'కుబార్.' ఆ! 'కుబార్ ర్యాంప్' అని. 'కుమార్ ర్యాంప్' అని. హ్మ్. ఓకే. అది ముందు సినిమా 'కా' వచ్చింది కాబట్టి ఆ సెంటిమెంట్‌గా 'కుమార్‌కి' షార్ట్ ఫార్మ్‌లో 'కే' అని పెట్టారు. ఓకే. అంటే కిరణ్ ఇంతవరకు చాలా సినిమాలు చేశాడు గదా! ఏంటి ఈ సినిమా ఏంది డిఫరెన్స్ ఏంటి? ఆయన ఈ క్యారెక్టరైజేషన్ గాని సినిమాలో మీరు గ్లిమ్స్, టీజర్ చూస్తే మీకు కొత్త 'కిరణాపురం' గారు కనపడి ఉంటారు. ఫుల్ ఎనర్జీ ఉన్న క్యారెక్టరు. ఇప్పటివరకు 'కిరణ్' గారు చేయలే. అంత ఎనర్జీ క్యారెక్టర్ నాకు తెలిసి. మీకు తెలిసి ఏమైనా చేసారా? చేయలేదు. చేయలే. ఆ క్యారెక్టరైజేషనే కొత్తగా ఉంటది. హ్మ్. హి ఈస్ ఎ వన్ మ్యాన్ షో అన్న. డెఫినిట్‌గా చెప్తున్నా. సినిమా చూసినాక 'కిరణ్' గారు అన్ని సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమాలో అతని యాక్టింగ్ గాని, పెర్ఫార్మన్స్ గాని లాస్ట్ ఒక సీను డెడ్ క్లైమాక్స్‌లో ఒక సీను ఎంటైర్ ఆడిటోరియం అంతా క్లాప్స్ కొడతారు. అంత బాగా పెర్ఫార్మ్ చేశారు. నేను కూడా జనాల్లో చూడటానికి వెయిటింగ్. ఏంటంటే ఈ సినిమా అంటే ఇప్పటివరకు ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్ కిందకే వస్తుందా ఈ సినిమా? ఏంటి అసలు? డెఫినిట్‌గా ఆ! ఫన్‌తో చేసిన సినిమా అనేది. అంటే హ్మ్. క్యారెక్టరైజేషన్‌లోనే ఫన్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందా? హ్మ్. హీరో హ్మ్. క్యారెక్టరైజేషన్‌లోనే. అంటే హీరో చేసే పిచ్చి పనులు ఆ! మీరు ఒక షాట్‌లో చూసారు కదా! ఇలా మందు ఒక ఎగ్ ఇలా కొట్టుకొని అవును. మందులో పోసుకొని అదొక డిఫరెంట్ క్యారెక్టర్. ఓకే. అంటే ఈ ఈ సినిమా 'కిరణ్ అబ్బవరాన్ని' చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? కథ ఆయనకే సరిపోయిందా? లేకపోతే ఆల్రెడీ డైరెక్టరు, హీరో కలిసి మీ దగ్గరకొచ్చాడా? యాక్చువల్ కిరణ్ గారు నేను ఒక సినిమా చేయాలి. ఆ! రూల్స్ వచ్చిన తర్వాత ఒక సినిమా అనుకున్నాం. హీరో గారికి డైరెక్ట్‌గా ఈ కథ విని నాకు కార్ రిలీజ్ తర్వాత ఆయన పంపించాడు. నాకు కథ నచ్చి అలా ముందుకెళ్ళింది. అంటే టీజర్‌లో ఉన్న డైలాగులు చాలా విమర్శలొచ్చాయి. హ్మ్. టీజర్ మీదలో ఉన్న హ్మ్. డైలాగులు చాలా కొంచెం బూతులున్నాయని, డబుల్ మీనింగ్‌లున్నాయని కొన్ని చాలా హ్మ్. విమర్శలొచ్చాయి. వాటిని ఎలా స్వీకరించారు మీరు? అంటే హ్మ్. అది అటెన్షన్‌గా అంటే కావాలనే మీరు అవి పెట్టి రిలీజ్ చేశారా? ఏంటి? అంటే ఒక రకం కొంతమందిలో అలాంటి హ్మ్. కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. హ్మ్. కొంతమంది అలాంటి కామెంట్స్. ఇప్పుడు టీజర్‌లో డైలాగ్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ కథ విన్నప్పుడు నాకు యాజ్ టీజ్ వర్డ్స్‌తో నాకు డైరెక్టర్ చెప్పాడు. హ్మ్. "ఇయన్నీ సినిమాల్లో ఉంటాయా?" అన్నా. సార్ ఇది రియలిస్టిక్‌గా డైలాగులు రాసుకున్నాను. అంటే మా డైరెక్టర్ గాని, నేను గాని అనుకున్న థాట్ ఏందంటే, ఒక నలుగురు అబ్బాయిలు, ఓ 10 మంది ఓ పార్టీకెళ్ళాం. నలుగురు అబ్బాయిలు కలిసారు. ఏం మాడుకుంటారు? ఇలాంటివి. మాడుకుంటారు గదా! అది కామన్‌గా సినిమాలో ఇంప్లిమెంట్ చేస్తే ఏంటి? అంటే అందుకే చెప్పాను. డబ్బులున్న ఒక రిచెస్ట్ వాళ్ళు మాట్లాడరు. మాసోళ్ళందరూ మాట్లాడేది అదే. హ్మ్. డైలీ వాళ్ళు మాట్లాడే ఒక 5 వర్డ్స్‌లో ఆ వర్డ్ కామన్‌గా వస్తా ఉంటది.
అలా ఇంక్లూడ్ చేసాం. తర్వాత వచ్చినప్పుడు వీళ్ళందరూ కొంచెం రియాక్షన్ అది ఉంటే సినిమాలో ఉంటదా? లేదా? అనేది డిపెండ్ అపాన్ సెన్సార్ దాని మీద బట్టి. అంటే టీజర్‌లోనే ఉంటాయని అంటున్నారు. సెపరేట్‌గా ఓన్లీ ఆ డైలాగులు అదే అక్కడ తీసేసి మీకు టీజర్‌లోనే కొన్ని వర్డ్స్ అయితే లేవు. హ్మ్. డబుల్ మీనింగ్ డైలాగులతో ఇంతవరకు నేనే సినిమా తీయలా. హ్మ్. మీరు చూస్తే ఫస్ట్ నుంచి ఇప్పటి దాకా. ఆ కథలో అలా ఉంది. హ్మ్. దానిలో ఏమేమి మనకు అభ్యంతరంగా ఉన్నాయో ఫ్యామిలీస్‌తో చూడటానికి అదంతా చూసి ఒకసారి కాల్ తీస్ అంటే జనాలు అటెన్షన్ హ్మ్. డ్రా చేయటానికి, ఒక రకమైన బజ్ క్రియేట్ చేయడానికి మాత్రమే హ్మ్. ఇలాంటి డైలాగ్ ఇంక్లూడ్ చేశారని ఒక కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో 100 మంది 100 చెప్తారంట. ఓకే. జనాల అటెన్షన్ క్రియేట్ చేయడానికంటే మన వెనక సినిమాలు అన్నింటిలో ఉండాలిగా. ఏ సినిమాలో లేవు గదా! ఈ కథలో అలా ఉన్నాయి. కథలోనే రిచెస్ట్ చిల్లర్ గై అని చెప్తున్నాం గదా! రిచెస్ట్‌గా ఉండేవాడు ఒక చిల్లరాలతో తిరుగుతా మాట్లాడే భాష ఎలా ఉంటది? వాడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు బిర్యానీ ఉంటే నాకు మామిడికాయ పచ్చడి కావాలంట హీరో. పబ్‌లో మందు తాగంటే నేనెళ్ళి కల్కామన్‌లో మందు తాగుతా అంటాడు. మంచిగా అర్మానీ జీన్స్ ఇయి ఏసుకో అంటే లుంగీ కట్టుకొని మాస్ బార్‌లో తిరుగుతున్నాడు. అది డిఫరెంట్ ఆ క్యారెక్టర్ బిహేవియర్ వల్ల వచ్చిన వర్డ్స్ అయి. మనం కావాలని సినిమాకి అయి పెట్టి యూత్‌ని అట్రాక్ట్ చేద్దాం అనే దానిలో అసలు 1% కూడా థాట్ లేదు. ఈ 'రిచెస్ట్ గై' సినిమాకి మీకు బడ్జెట్ కూడా చాలా రిచ్‌గానే అయ్యుంటది గదా! మనం అనుకున్న దాంట్లోనే ఆ! అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ బడ్జెట్‌కి మీరు చేసిన బిజినెస్‌కి, హ్యాపీ. మీకు వచ్చిన నాన్ థియేట్రికల్ యెస్. ఇయన్నీ యెస్. అంతా యెస్. హ్యాపీయా? యెస్. ఆ! ఫుల్ హ్యాపీ. ఓకే. వెరీ కాన్ఫిడెంట్ అందులో. అంటే అసలు ఎంత బడ్జెట్ అయింది ఏమైనా చెప్పొచ్చా? మనం అసలు ఈ రేంజ్ అంటే ఈ రేంజ్ సినిమాకి ఎంత అవుతుంది ఇది? రిలీజ్ అయినాక చెప్తా. ఎంత బడ్జెట్ అయింది. రిలీజ్ అయినాక నా సినిమా ఎంత కలెక్ట్ చేస్తది. రిలీజ్‌కి ముందైతే నేను పెట్టిన బడ్జెట్ అంతా నాకు ఆల్మోస్ట్ ఎక్కువ. ప్రతి సినిమా కథ మీరు వింటారా? డెఫినిట్‌గా ఆ! అంటే కథ వినకుండా సినిమా ఎలా డైరెక్టరు చేస్తారు? అంటే కాంబినేషన్‌లతో సెట్ చేసే ప్రాజెక్ట్‌లు గూడా ఉంటాయి. హ్మ్. కొంతమంది హ్మ్. డైరెక్టరు, హీరో కలిసి ఒక ప్రొడ్యూసర్‌ని వెతుక్కుంటారు. సో, మీరెలాంటి ప్రొడ్యూసరు? అంటే ప్రతిరోజు సెట్స్‌కెళ్ళి, హ్మ్. ప్రతిరోజు లెక్కలు జూసుకొని, ప్రతిరోజు షూటింగ్ ఎంత వరకొచ్చిందని చూసుకొని, ఇలాంటి ప్రొడ్యూసరా? లేకపోతే అంటే కొంతమంది కాంబినేషన్ సెట్ చేసి ఇంత బడ్జెట్ అంటే డైరెక్టర్‌కో, హీరోకో వదిలేస్తారు. ఇప్పుడు నేను తీసిన అన్ని సినిమాల్లో హ్మ్. కాంబినేషన్స్ చేసిన సినిమా ఉందా ఏమన్నా? లే నేను ఒక కథ విని, లేదంటే ఎవరన్నా హీరో నేను సినిమా చేద్దాం అనుకున్న హీరో కథ విని, ఆయనకి నచ్చి నా దగ్గరికొస్తే ఇద్దరికీ నచ్చితే ఎళ్ళటం. లేదంటే నాకేన కథ నచ్చి ఒక హీరో దగ్గరికెళ్ళటం. ఎళ్ళబోయే ముందు అన్నీ ఆర్టిస్టులు ఎవరు? ఏంటి? ఎన్ని వర్కింగ్ డేసు? ఈ వర్కింగ్ డేస్ తగ్గించుకోవడానికేమైనా డబుల్ కాస్ట్ షీట్లు చేయొచ్చా? ఏంటి? అన్నీ దగ్గరుండి నేను చూస్తాను. అందులో నో డౌట్. 60 రోజులు షూటింగ్ జరిగితే అట్‌లీస్ట్ నేను 40 రోజులు ఇంకో 2 సినిమాలు జరుగుతుంటే అటు ఇటు ఎళ్తానేమో గానీ, ఒకే సినిమా ఉంటే 60 రోజులు నేను సెట్‌లోనే ఉంటాను. మొదటి రోజు అంటే మీరు ఇక ప్రొడ్యూసర్‌గా మారాలి అనుకున్నప్పుడు, అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది? అంటే నేను ఇలానే సినిమాలు తీయాలి. నేను ఖచ్చితంగా ప్రతి కథ వినాలి. ఇలాంటివేమన్నా పెట్టుకున్నారా? మీకంటూ కొన్ని కండిషన్స్ మీకు మీరే? నాకు నేను అసలు ప్రొడ్యూసర్ అవుదామని నేను అనుకోలా. ఆ! అలా అయిపోయా. హ్మ్. నాకు విఏ ఆనంద్ గారు మంచి ఫ్రెండు. హ్మ్. ఇప్పుడు 'టైగర్' నుంచి. సందీప్ కృష్ణ గారు మంచి ఫ్రెండు. వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్ అయితే బాగుంటది అనుకోని నాకొక కథ చెప్పి ఆనంద్ గారు. అలా స్టార్ట్ అయింది. ఆ కథ నాకు నచ్చింది. అంటే ఓకే. ఆనంద్ గారు ఏ సినిమా చేసినా జస్ట్ నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా జస్ట్ రాజా ఇలా ఇలా కథ ఉంది అంటూ నాతో డిస్కస్ చేస్తారు. ఫ్రెండ్‌గా. అలా స్టార్ట్ అయింది జర్నీ. ఆ తర్వాత మా ఎడిటర్ 'చోటా కే ప్రసాద్' గారు ఒక కథ మంచి కథ ఉంది వినమని పంపించాడు నా దగ్గరికి. అదే 'సామజవరగం' కథ. నేను విని ఫుల్‌గా నవ్వుకున్నాను. హ్మ్. అలా ఎళ్ళిపోవటమే. కథ విని నమ్మి ఇప్పుడు 'బచ్చలమల్లి' ఉంది. నేను విన్నప్పుడు నేను చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను. నా కళ్ళెమ్మట